వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. త్వరలో పుతిన్ చనిపోతున్నాడా, లేదంటే పుతిన్ హత్యకు జెలెన్స్కీ ప్లాన్ చేస్తున్నారా, లేక పుతిన్ ఆరోగ్యం దెబ్బతిన్నదా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలంటే పుతిన్ చావాల్సిందేనా? పుతిన్ పై జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యల అంతర్యం ఏంటి? నిజంగా జెలెన్స్కీ అన్న మాటే నిజమైతే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? పుతిన్ మరణంతోనే మూడో ప్రపంచ యుద్ధం రానుందా? జెలెన్స్కీ చేసిన ఒక్కొక్క వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ప్రశ్నలకు కారణమవుతుంది. గత 3 సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు భారత్, అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ త్వరలోనే చనిపోతాడని, అప్పుడే ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిస్తుందని చెప్పుకొచ్చాడు. యావత్ ప్రపంచం మొత్తం కూడా పుతిన్ ని చూస్తే వణికిపోతారు. ఆయన దేనిపైనైతే ఫోకస్ పెడతాడో ఆ పనిని తానే స్వయంగా ముందుండి చేసుకుంటారు. మరో విధంగా చెప్పాలంటే ముందుండి నడిపిస్తారని చెప్పవచ్చు. అంటే జెలెన్స్కీ అన్న మాటల్లో పుతిన్ ని ఉక్రెయిన్ హత్య చేస్తుందా అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ను హత్య చేయించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు యత్నిస్తున్నాడా అంటే అంత ధైర్యం జెలెన్స్కీ చెయ్యడనే చెప్పాలి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మనిషిగా పుతిన్ ని అభివర్ణిస్తారు. అధ్యక్షుడిగానే కాదు, వ్యక్తిగతంగా కూడా పుతిన్ పవర్ఫుల్ మ్యాన్ గా చెప్పాలి. స్వతగా ఆయనకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. చూపుతూనే ఎదుటి వాళ్ళ సైకాలజీ కనిపెట్టే వ్యక్తి. తన చుట్టూ ఉండే వాళ్లను తల తిప్పకుండా వాడి ప్రవర్తనను ఇట్టే చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తి త్వరలోనే మరణిస్తాడు అని జెలెన్స్కీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇది తమ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతుందని నమ్ముతున్నారని ది కైవ్ ఇండిపెండెంట్ తెలిపింది. గత కొన్నేళ్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతులు వినిపిస్తున్నాయి. పుతిన్ ఆరోగ్యం గురించి నిరంతర పుకార్ల మధ్య మార్చి 26న పారిస్ లో యూరోపియన్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మీటింగ్ లో పుతిన్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయని మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పుతిన్ త్వరలోనే మరణించబోతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు రష్యా రాజధాని మాస్కో సైతం ఎలాంటి కౌంటర్ చేయలేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలొచ్చాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ కామెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ దగ్గుతున్నట్లు, ఆయన కాళ్లు చేతులు వణుకుతున్నట్లున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే రచ్చ జరుగుతుంది. అయితే 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ పోయింగ్ తో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకుని కుర్చీలో కూర్చున్న వీడియో వైరల్ అయింది. ఆయన పార్కిన్సన్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. అయితే పాత వీడియోస్ ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో పుతిన్ పై వస్తున్న వార్తలన్నీ క్రెమ్లిన్ ఖండించింది.